మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 13వ భాగం 11/5/26. ఇంకొక ఎపిసోడ్తో పూర్తయిపోతుంది. ఆంధ్ర భాషాభిమాని రంగనాయకుల పేటలో ఉన్నంత కాలం తాతగారి విద్యా వినోదాలచే కాలం జరిగేది. రోజు సాయంకాలంలో శిష్యుడు వచ్చి వాకిటి కిందపై సమావేశమై సంస్కృత ఆంధ్ర కావ్య నాటకాలు వారి దగ్గర చదివేవారు. ఆంధ్ర భాషాభిమాని సమాజం ఆనాడు 1900 సంవత్సరంలో స్థాపితమైంది. ఇంతకాలం నిరంతరాయంగా జరుగుతూనే కందాళై శ్రీనివాసన్ గారు, దొరసామయ్య గారు, లేరటూరి తిరువెంకటాచార్య గారు, బంగారయ్య గారు అంటారా, కొండగుంట వెంకటరమణ శాస్త్రి గారు, శివకామయ్య గారు, నందగిరి హనుమంతరావు గారు, ఎర్రగుడిపాటి వెంకటాచలం పంతులు వారు, వారి సోదరుడు ఏ.యు.య. గోపాలకృష్ణారావు గారు, నేటి ప్రసిద్ధ సినిమా దర్శక శిఖామండలలో ఒకరైన వైవి రావుతని, ఇంకా అనేకులు మొదట తాతగారి శిష్యులై ప్రతాపరుద్రియ, ఉషా, శాకుంతల, నాగానంద అనే నాటకాలను నెల్లూరులో ప్రదర్శించారు. ఆ నటులందరిలో బిఏలు అందరూ, పైగా సంస్కృతాంధ్రాలలో మంచి ప్రవేశం కలవ. కందాళై శ్రీనివాసన్ గారు క్రైస్తవ కళాశాల తాతగారి శిష్యులై ఉండినందువ సమాజంలో మొదటి నుండి నాయకుడి వేషాన్ని ధరించేవారు. ప్రతాపుడుగా, శాకుంతలలో దుష్యంతుడుగా కీర్తి వీరు తాతగారి దొరస్వామి అని పేర్కొనడం బదులు వీరిని మా దుష్యంతుడు అనేవారు ప్రియంగా. వీరి మధుర గానం, సుందర రూపం, ఆదర్శప్రాయమైన అభినయం నెల్లూరి వాళ్ళకి నేటికి కళ్ళ ఎదుట కన్నట్టుగా. వీరి దుష్యంత పాత్రను చూసి జట ప్రభువులు, రాజంటే వాడే రాజురా, మిగిలిన రాజులేమి తాజురా, తరాజులు అన్నవాడు. ఆనాటి శ్రీ వెంకటగిరి మహారాజా వారు 116 సమాజం వారికి పారితోషకం ఇచ్చారు. అలాగే వీరి ప్రతాపరుద్రుడి పాత్ర, అనిరుద్ధ పాత్ర చూసిన వాళ్ళది భాగ్యం. బంగారయ్య గారి యుగంధర పాత్ర శాస్త్రుల వారి మనస్సుకు నచ్చి కొండగుంట వెంకటరమణ శాస్త్రి గారు పేరిగాడుగా అద్వితీయులై కీర్తి పొందారు. వీరికే అనాది శాస్త్రి అని పేర్కొంది. వేషం, ఉచ్చారణ, అభినయం వీరు పరమ అవధిని పొందివాడు. హనుమంతరావు గారు, ఉషా మొదలైన నాయికా పాత్రను చక్కగా వీసేవారు. గుంటూరు శివకామయ్య గారి చిత్ర రేఖాభినయం శాస్త్రుల వారి మెప్పు. తాతగారి పద్యాలను వారి అభిప్రాయం శ్రోతలకు తెలిసేటట్లుగా మనోహర గానంతో చదివిన వాళ్లలో ఈయన అగ్గయ్య. ఎర్రగుడిపాటి సోదరుడు బాణాసురాది పాత్రలు ధరిస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా ప్రతిబింబించేది శాస్త్రుల వారి మూర్తి. అక్షరం వారి శిక్షే. నటిని చూడగానే ఫలాని పాత్రకు అతడు తగుతాడని వారికి తోస్తుంది. వారి పాత్ర ఎసగిన ఆ పాత్రనే నటుడు ధరించాలి కానీ అన్యథా ప్రవర్తించడానికి వీలుండేది కాదు. పైగా వారి ఇచ్చిన పాత్రను ధరించిన వారికి ఆ పాత్ర కీర్తి తెచ్చేది. మరొక పాత్రను ధరిస్తే చెడిపోయి. ఇదే డైరెక్టర్లో ఉండాల్సిన లక్ష్యం. తాతగారిని ఒక విధంగా ప్రశ్నించాలి. శాస్త్రుల వారు తాము నటులను చూసి వారికి తగిన నాటకాలు రాశారా, లేక నాటకాలకు తగిన నటులు అదృష్టవశంలో మంచివాడు దొరికారు, లేకపోతే ఇంత చక్కగా ఆ పాత్రలకు ఆ నటులు కుదిరేవాడు కాదు కదండి. పాత్రకు సరిపోయిన నటుని గ్రహించిన వారు శాస్త్రులు. భారత రాభరతాది రూపక కార్యకర్తల రూపక మర్యాదలను వ్యాసాల్లో ఇలా నటుల గురించి ఒక మాట చెప్పాలి. నటునికి వాంగ్మిత దిట్టదనం, అనుకరణ నైపుణ్యం, సమగ్ర నిజపాక్ష జ్ఞానమే కాదు, సమగ్ర నాటక పరిజ్ఞానం, ప్రజ్ఞ కావాలి. నటులను అర్హతను బట్టి పాత్రాలకు నియమించితే వద్దలకు ప్రయోగం శోభిరు. పాఠ్యంలో నటునికి వద్ద ప్రతిశబ్దాన్ని ప్రతి అక్షరమని చెప్పనొప్పుతూ నేర్ప. ఉద్దికలో నటుడు కడతీరిన తర్వాత ప్రయోగం చెయ్య. ఒక చోట నటుల నానా విధాలుగా కలికిని వద్ద అంటే నేర్పేవాడికి అవమానం తెస్త. శకుమికి పాత్రను ధరించడంలో ప్రయత్నిస్తూ శిక్షణందులో అమ్మాయి